హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. మౌర్య సంగతి తెలిసిందే కదండి. హాలిడేస్ వస్తున్నాయంటే ఏదో ఒకటి కావాలి. వాడి గోల భరించలేక మేము కూడా ఏదో ఒకటి కొనిపిస్తే పక్కన కూర్చుని ఆడుకుంటాడు అన్న ఉద్దేశంతో పెడుతూ ఉంటానన్నమాట. అఫ్కోర్స్ అది మళ్ళీ నెక్స్ట్ హాలిడేస్ లోపు దాని పని అయిపోద్ది. అండ్ ఈసారి అయితే 20,000 ప్లస్ గేమ్స్ ప్లస్ 15 ఎమ్యులేటర్స్ కలిగిన ప్లేటాస్టిక్ రెట్రో గేమ్ స్టిక్ కొనుక్కున్నాడనమాట. 2.4G వైర్లెస్ క్లాసిక్ వీడియో గేమ్. ఇది 64GB విత్ 10,000 ప్లస్ బిల్ట్ గేమ్స్ ఉంటాయి దీనిలో, అండ్ 10 ఎమ్యులేటర్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. దీన్ని మనం సిస్టమ్కి కానీ టీవీకి కానీ ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే టీవీకి కనెక్ట్ చేసి చూపిస్తున్నాం అనమాట ఈ వీడియోలో. దీనిలో ప్రొఫెషనల్ చిప్స్ ఉంటాయి. అటారీ, జీబీసీ, ఎఫ్సి, జీబీ, ఎండి, జీబీఏ, PS1, ఎస్ఎఫ్సి ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. మొత్తం మీకు పిల్లలే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వైర్లెస్ కంట్రోలర్, ఈజీ ఆపరేషన్, 2 players ఆడుకోవచ్చు. ఒరిజినల్ 3D రాకర్. సో ఇదైతే మనకి 2.4G వైర్లెస్ కంట్రోలర్ గేమ్ ప్యాడ్ అనమాట. ప్రొఫెషనల్ గేమ్స్ మనైతే టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా మన దగ్గర ఏమన్నా గేమ్ బాయ్ కానీ అటారీ కానీ సిస్టమ్ ఉంటే మన ఇచ్చే కంట్రోలర్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. రాకర్ కంట్రోలర్ అయితే దీనిలో 2 జాయ్స్టిక్స్ ఉంటాయి. మీకు తీసినప్పుడు చూపిస్తాను. డబుల్ రాకర్ రా, ఏది తీసినప్పుడు చూపిస్తాను. చాలా బాగుండేది. సో ఇది గేమ్ స్టిక్ వచ్చింది. ఇప్పుడైతే మనమైతే ఇది ఓపెన్ చేయబోతున్నాం. ఇదైతే మనకైతే గేమ్ స్టిక్ అనమాట. టీవీ కనెక్ట్ చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు మనమైతే కంట్రోలర్స్ అయితే బయటికి తీద్దాము. దీనిలో అయితే 2 కంట్రోలర్స్ ఇస్తారనమాట. ఫస్ట్ కంట్రోలర్, వావ్ చూపించావు. సెకండ్ కంట్రోలర్ అచ్చం PS5 కంట్రోలర్స్ అంటే అదైతే మనకైతే ఇది మాకు టీవీ కాకుండా అదర్ డివైజెస్కి, లైక్ ఇప్పుడు ఏమన్నా మనం ఏదైనా గేమ్ ఆడుతున్నాము, హై పిక్సెల్ గేమ్ లేదు, ఫోర్ట్నైట్ కానీ GTFI కానీ, దానికైతే మన డివైస్కి అయితే కనెక్ట్ చేసుకుని ఈ కంట్రోలర్స్ అయితే దానికి సింక్ అయ్యి మనం వాడుకోవచ్చు అనమాట. బ్యాటరీస్ అయితే 2 వేయాలి. ఈచ్ కాన్సోల్కి 2 బ్యాటరీస్. ఒకటైతే USB కేబుల్, ఒకటైతే HDMI కేబుల్. కేబుల్ వచ్చి టీవీ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అయ్యింది. దీనికి అటాచ్ చేసి ఈ HDMI కేబుల్ తీసుకెళ్ళి టీవీ వెనకాల ఉన్న పోర్ట్స్ కనెక్ట్ చేయాలి. నార్మల్గా ఆడేటట్టయితే ఇదిను ఇంకటి మరి అది PC కనెక్ట్ చేసేటైతే ఇది పెట్టేసి దీన్ని కనెక్ట్ చేసేస్తే PC కనెక్ట్ అయిపోయింది. సో దీంట్లోనే 2,500 ప్లస్ గేమ్స్ అయితే ఉంటాయి. ఇదిగో ఇక్కడైతే మనకైతే మాన్యువల్ అయితే ఇచ్చారనమాట. సో ఇదిగోండి మాన్యువల్ అయితే, ఇదిగోండి ఇలా ఉండిద్ది అనమాట. చూపిస్తాం మీకైతే ఇప్పుడు. సో లెట్స్ గో. నేను పక్కన ఉంటా. సో ఇది వచ్చి స్టార్ట్ బటన్. ఇది లెఫ్ట్ రాకర్, రైట్ రాకర్, ఫంక్షన్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇది డైరెక్షన్కి, ఇది ఫంక్షన్కి. ఇది స్టార్ట్ బటన్. అండ్ కాయిన్ ఆర్ సెటప్ బటన్, ఇది సెలక్షన్ బటన్ లాగా. సో ఇక్కడ వచ్చేసి మైన్క్రాఫ్ట్ గేమ్స్ ఏమైనా ఆడేటట్టయితే ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది. మైన్క్రాఫ్ట్ మైనింగ్ చేసి కలెక్ట్ చేస్తున్నది ఈ గేమ్ అది. సో ఇది వచ్చేసి స్విచ్ బటన్ అనమాట. అది స్విచ్ సైడ్, స్విఫ్ట్ లెఫ్ట్, ఈ 2 సైడ్స్ మార్చడానికి. ఫంక్షన్ బటన్ ఇది. అండ్ ఇది వచ్చేసి క్యాన్సిల్ బటన్. సో ఇది వచ్చి HDMI HD అవుట్పుట్ ఇస్తుంది. సో ఇది వచ్చి వైడ్ హ్యాండిల్, వైర్లెస్ హ్యాండిల్ 2 ఉంటుంది. సో ఇండికేటర్ వచ్చేసి బ్లూ లైట్. Blue light when is connecting to power supply, and maximum 128G ఎక్స్ప్రెషన్ చేసుకోవచ్చు TF కార్డ్లోంచి. 23+ లాంగ్వేజెస్ సపోర్ట్ చేసిద్ది, లైక్ సింప్లిఫైడ్ చైనీస్, ట్రెడిషనల్ చైనీస్, ఇంగ్లీష్ అండ్ అదర్ 23 లాంగ్వేజెస్. సో ఇప్పుడు బ్యాటరీస్ అయితే పెట్టేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే ఆన్ చేస్తున్నాం. ఓకే ఇప్పుడైతే మనం అయితే టీవీ దగ్గరికి వెళ్దాం. సో వాడిచ్చిన FY2 అన్న ఇది కనెక్ట్ చేసి దానికి C కేబుల్ పక్కన ఉన్న స్లాట్లో ఇన్సర్ట్ చేసి దాన్ని మళ్ళీ USBకి ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఆ USBని టీవీకి కనెక్ట్ చేయాలి. ఇవన్నీ మనం పవర్ కేబుల్కి అటాచ్ చేసామన్నమాట. సో మనం పవర్ సప్లై ఇవ్వగానే ఇక్కడ లైట్ బ్లింక్ అయితే అవుతుంది అనమాట. ఇదిగోండి బ్లూ కలర్ లైట్, కెమెరాలో సరిగ్గా కనబడట్లేదు. ఇదిగోండి ఇది. సో ఆన్ అవ్వగానే మనకి లోడింగ్ అని వచ్చి గేమ్స్ అన్నీ లోడ్ అవుతాయి అన్నమాట. మనకి ఏ గేమ్ కావాలో సెలెక్ట్ చేసుకుని ఇంకా మల్టీప్లేయర్, సింగిల్ ప్లేయర్ అట్లా ఆడుకోవడమే.
నెక్స్ట్ రిమోట్తో కంట్రోల్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకుంటూమే అనమాట. అప్ అండ్ డౌన్ యారోస్ అవన్నీ ఉంటాయి కదా, రైట్ లెఫ్ట్ అవన్నీ. నాకైతే పర్సనల్గా టామ్ అండ్ జెర్రీ చేజింగ్ గేమ్ అయితే చాలా బాగా నచ్చింది. సో స్టార్టింగ్లో ఇంట్రో అయితే వస్తుంది అనమాట కాసేపు, తర్వాత గేమ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో కాపీరైట్ పడిద్దని సౌండ్ అయితే మ్యూట్ చేసాము. దాడు ఎడ్డీ వర్సెస్ జిన్. వస్తున్నాను, నేను కంట్రోల్ చేసి వస్తాను. అసలు ఎవరెవరు అర్థమైంది మనకి. అసలు అది ఆటోమేటిక్ ఆడుతుందిరా. సో ఇక్కడ రకరకాల మోడ్స్ అయితే ఉంటాయి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి వర్సెస్ మోడ్ ఆన్ చేసాము. నీది పంపి ఒక నిమిషం ఆగు. అన్న జరగట్లేదురా. సో ఇంతేనండి, వీళ్ళైతే గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇంక ఈ గేమ్స్ సంగతి నాకు తెలీదు, పిల్లలకైతే బాగా తెలుస్తుంది కదా. ఇందులో డిఫరెంట్ గేమ్స్ అయితే ఉంటాయి. సో ఇలా మల్టీప్లేయర్, సింగిల్ ప్లేయర్ ఆడుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్. బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేసేస్తున్నాను, కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కానీ అలాగే వ్యూ ప్రోడక్ట్స్లో కానీ చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.